రానున్న వారం రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు దగ్గరగా ఎటువంటి సినాప్టిక్ కండిషన్ లేకపోవడంతో చెదురుమదురు వర్షాలే తప్ప పెద్దగా వర్షాలు పడే ఛాన్స్ లేదని వెల్లడించారు. ఇక ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లోనూ వర్షాభావ పరిస్థితులే ఉంటాయని స్పష్టం చేశారు. రైతులు ఆచితూచి పంటలు వేయాలంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూలై మాసం వచ్చినప్పటికీ కూడా ఆశించిన మేర వర్షాలు లేక రైతులు అల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ వర్షాభావ పరిస్థితులకు కారణం ఏంటి? రానున్న నెలల్లోనైనా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా? ఎల్నినో ప్రభావం ఏ విధంగా కొనసాగుతుంది? తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, జూన్లో ఆశించిన వర్షపాతం నమోదవ్వలేదు. ఇప్పుడు జూలై మాసంలోనూ కూడా వర్షాలు పడడం లేదు. సో ఎలా ఉండబోతోంది సార్ సిచ్యువేషన్? మనకి జూన్ నెలలో 11% వరకు లోటు ఉంది. ఈ జూలై నెల ప్రవేశించిన తర్వాత మొదటి 10 రోజులు కూడా అయిపోయింది. మనకి ఈ 10 రోజుల్లో కూడా పెద్దగా వర్షాలు పడలేదు. అడపాదడప అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు మాత్రమే పడటం జరిగింది. ఇప్పటి వరకు మనకి లోటు 22% లోటు ఉంది. అదే మాన్సూన్ పీరియడ్లో మనకి రెయిన్స్ రోజు పట్టమంటూ ఉండదు. అయితే మాన్సూన్ పీరియడ్లో కూడా మనకి రెయిన్స్ పడాలంటే దగ్గరలో ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్, ఈ మాన్సూన్ గాలిని ప్రేరేపించే ట్రిగ్గర్ మెకానిజం అంటాం దీనికి ఏంటంటే ఉపరితలంలో ఏదైనా ఆవర్తనం కానీ, ద్రోణి కానీ, అల్పపీడనం ఏర్పడటం కానీ ఇటువంటివి ఏర్పడినప్పుడు ఆ ప్రాంతంలో బాగా వర్షాలు పడుతుంటాయి. గత 10 రోజుల్లోనూ మనకు అటువంటి పరిణామం మనకు దగ్గరలో ఏర్పడలేదు. అయితే పశ్చిమ తీరంలో ఒక ఆఫ్షోర్ ట్రఫ్ ఉండటం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడటం జరిగింది. అలాగే మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి వాయుగుండంగా కూడా మారి తర్వాత ఒరిస్సా తీరాన్ని దాటి ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇంకా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంచి రెయిన్స్ పడటం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకమైన దగ్గరలోని సినాప్టిక్ సిచ్యుయేషన్స్ ఏమీ ఏర్పడిపోవడం వల్ల మనకి వర్షాలు ఏమీ పడలేదు. రాగల 5-6 రోజుల వరకు కూడా మనకి దగ్గరలో పెద్దగా సిచ్యుయేషన్ ఏమీ లేదు. దీనివల్ల కొద్దిగా అడపాదడప లైట్ రెయిన్ అక్కడక్కడ పడే అవకాశమే తప్ప రాష్ట్రమంతా విస్తృతంగా భారీ వర్షాలు కానీ, విస్తృతమైన వర్షాలు కానీ ప్రస్తుతం మనకి అవకాశం కనిపించడం లేదు. సార్, గత కొన్ని రోజులుగా మనం తీవ్రమైనటువంటి ఈదురుగాల ప్రభావం, అదేవిధంగా డ్రై క్లౌడ్సే వర్షాలు అయితే కురవడం లేదు. సో ఈ ఈదురుగాల ప్రభావంకి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు ఏమైనా అటువంటి సిచ్యువేషన్స్ ఉందా? మనకి లాస్ట్ వీకు ఇటు పశ్చిమ తీరంలో ఒక ఆఫ్ షోర్ ట్రఫ్ ఉంది. అలాగే ఇటు తూర్పు తీరంలో మనకి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో తీవ్రమైన వాయుగుండం కూడా ఉంది. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మాన్సూన్ గాలులు యాక్చువల్గా లాస్ట్ వీక్ చాలా వేగంగా ఉన్నాయి, చాలా చురుకుగా ఉన్నాయి. ఈ ఆఫ్షోర్ ట్రఫ్ను దాటుకుని మన మీదుగా అటువైపు నార్త్ వెస్ట్ బేలో ఉన్నటువంటి అల్పపీడనం మీదకి అతి వేగంగా గాలులు మన మీద నుంచి పోవడం వల్ల మనకి తీవ్రమైన ఈదురుగాలు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు కూడా మనం అలర్ట్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఇంత తీవ్రమైన గాలి ఉన్నట్టయితే మాన్సూన్ యాక్టివ్గా ఉన్నా కూడా క్లౌడ్ ఫార్మేషన్కి అవకాశం ఉండదు. పెద్దగా క్లౌడ్స్ నిలకడగా ఉండవు. క్లౌడ్స్ నిలకడగా ఉండి మనకి రెయిన్ పడాలంటే మన దగ్గర ఏదైనా దగ్గరలో సినాప్టిక్ సిచ్యుయేషన్ ఉండాలి. ఈ గాలుల తీవ్రత కూడా మన దగ్గరికి వచ్చేటప్పటికి తగ్గిపోవాలి. ఈ వేగంగా వస్తున్న గాలులు ఏ ప్రాంతంలో అయితే వేగం తగ్గిపోతుందో ఆ ప్రాంతంలో మాన్సూన్ పీరియడ్లో మంచి రెయిన్స్ పడటం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి పరిణామం మనకు లేనందు వల్ల మన మీద నుంచి వేగంగా గాలులు పోయినప్పటికీ మనకి పెద్దగా వర్షపాతం లేదు. ఓన్లీ ఈదురు గాలుల ప్రభావం మట్టుకే ఉండింది. సో పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కరువుని కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇటు హైదరాబాద్ నగరవాసులకును ఇటు రైతులకు కూడా ఎటువంటి సూచనలు చేస్తారు సార్? వాటర్ సేవింగ్కి కావచ్చు, ఈ విధంగా మనకి ఈ 4-5 రోజుల్లో ఏమీ పరిణామాలు లేవు. అయితే ఏదైనా పరిణామం ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం కూడా పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పశ్చిమ తీరంలో చిన్న ద్రోణి వల్లనే చాలా అత్యంత భారీ వర్షాలు కూడా పడిన సందర్భం ఉంది. ప్రస్తుతం రాగల 5-6 రోజుల వరకు అయితే మనకి పెద్దగా అటువంటి పరిణామం ఏమీ లేదు. అయితే ఇటువంటి పరిణామాలు వచ్చి మనకి మంచి వర్షపాతం పడినప్పుడు మటుకు ఆ నీటిని ప్రతివారు కూడా జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తర్వాత మళ్ళీ డ్రై పీరియడ్ వచ్చినప్పుడు అది ఉపయోగించుకోవచ్చు. అయితే మనకి కొంతవరకు శుభపరిణామం ఏంటంటే పశ్చిమ తీరంలో మంచి వర్షాలు పడితే మన నదులు మనకి వచ్చే ప్రధానమైన నదుల పరివాహక ప్రాంతం అది. కృష్ణా గోదావరి నదుల్లో కూడా మంచిగా రెయిన్ ఈ వాటర్ అక్యుములేషన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్ణాటక మహారాష్ట్రలోని చాలా డ్యాముల్లోకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. అక్కడ మళ్ళీ ఒక ఆఫ్షోర్ ట్రఫ్ ఏర్పడింది. సో మరొక 3-4 రోజులు ఆ ప్రాంతంలో వర్షం పడితే మనకి వర్షం లేకపోయినా అట్లీస్ట్ నదీ జలాలైనా మనకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం తెలంగాణకి దగ్గరలో ఎటువంటి సినాప్టిక్ కండిషన్స్ కూడా లేకపోవడంతో రానున్న 5 రోజుల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఈసారి ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో లోటు వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ తరలింపునకు సంబంధించిన విధి విధానాలు, స్థల సేకరణపై అధికారులు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు. దశాబ్దాలుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్న స్థానిక వ్యాపారాలు మాత్రం ఈ నిర్ణయంపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. శివార్లకు తరలిస్తే రవాణా ఖర్చులు పెరుగుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే కొత్త మార్కెట్ ఏర్పాటు కానుండటం మంచిదేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ నైజాం కాలపు గుర్తులు, పాత జ్ఞాపకాలతో ముడిపడిన గుడి మల్కాపూర్ మార్కెట్ స్థానంలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగబోతున్నాయో చూడాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గత 34 ఏళ్లుగా నగర ప్రజలకు, చుట్టుపక్కలున్న జిల్లాల రైతులకు సేవలందిస్తున్న ప్రముఖ గుడి మల్కాపూర్ మార్కెట్ ఇకపై నగర శివారు ప్రాంతాలకు తరలిపోనుంది. అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ చిన్నదిగా ఉండడం, నిత్యం ఇక్కడ రద్దీ కొనసాగుతుండడంతో ఘోరంగా ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడికి వచ్చే వినియోగదారులు, కమిషన్ ఏజెంట్లు, హోల్సేల్ వ్యాపారులు, సామాన్య ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ప్రతిరోజు కూడా భారీగా ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతుండడంతో ప్రభుత్వం అయితే ఈ మార్కెట్ను శివారు ప్రాంతాలకు తరలించాలని తుది నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మార్కెట్ను కేవలం తరలించడమే కాకుండా 2 ప్రత్యేక విభాగాలుగా విభజించి అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త మార్కెట్లు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వము. కూరగాయలు అదేవిధంగా పూల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ను 2 వేరు ప్రాంతాల్లో అయితే ఏర్పాటు చేయనున్నారు. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 176 పరిధిలో దాదాపుగా 23.2 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక కూరగాయలు అదేవిధంగా పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేయనున్నారు. హిమాయత్ సాగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 171 పరిధిలో సుమారుగా 19.10 ఎకరాల భారీ విస్తీర్ణంలో సరికొత్త పూల మార్కెట్ను అయితే నిర్మించనున్నారు. ఈ నూతన మార్కెట్ల ఏర్పాట్ల వల్ల కూడా నగరానికి ఆనుకొని ఉన్న సుమారుగా 8 జిల్లాల రైతులు భారీ ప్రయోజనం కూడా చేకూరనుంది. ముఖ్యంగా వికారాబాద్, కొడంగల్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహబూబ్నగర్, నల్గొండ, సంగారెడ్డి అదేవిధంగా మెదక్ ప్రాంతాల రైతులకైతే తమ పంటను ఇక్కడికే సులభంగా తరలించవచ్చు. అయితే ఈ కొత్త మార్కెట్లు ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత దగ్గరలో ఉండడం వల్ల కూడా ఇటు రవాణా సమయం అదేవిధంగా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు కావచ్చు, అదేవిధంగా ప్రాథమిక సర్వే పనులు అయితే ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. అధికారులు త్వరలోనే ఈ స్థలాలను అయితే అధికారికంగా మార్కెట్ ప్రాంతాలుగా ప్రకటిస్తూ గేజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. ఆ వెంటనే ఉన్నతాధికారుల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిపేందుకైతే మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లన్నీ కూడా వేగవంతం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా దశాబ్దాలుగా నగరానికి సేవలు అందిస్తున్న ఈ గుడి మల్కాపూర్ మార్కెట్ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు అదేవిధంగా స్థలం కొరత కారణంగా అయితే నగర శివారు ప్రాంతాల్లోని అజీజ్ నగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్కి మారడం ద్వారా ఇటు రైతులు, వినియోగదారులు కూడా మరింత మెరుగైన ఆధునిక వసతులతో కూడిన సేవలను అందించేందుకైతే సిద్ధమవుతుంది. అంటే చాలా వరకు చూసుకుంటే కూడా ఎన్నో ఏళ్ళ చరిత్ర, ఎప్పటి నుంచో రైతులు కూడా ఇక్కడికి తమ పంటను తీసుకొచ్చి స్వయంగా ఇక్కడ అమ్మడాల లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడికి చాలామంది కొనుక్కునే వారు కూడా వచ్చి ఇక్కడ అంటే నాణ్యమైన ధరలో కూడా ఇక్కడ అందరికీ లభిస్తుంది. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ గుడి మల్కాపూర్ మార్కెట్కి అయితే ఒక ప్రత్యేక చరిత్ర ఉందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా అతిపెద్ద మార్కెట్లలో కూడా ఈ గుడి మల్కాపూర్ అయితే ఒకటి. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా 34 ఏళ్లుగా కూడా సేవలు అందిస్తున్న గుడి మల్కాపూర్ మార్కెట్ అయితే ఇప్పుడు నగర శివారు ప్రాంతాలకు అయితే తరలిపోనుంది. ఈ కారణంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు అదేవిధంగా రద్దీ కూడా తక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.
భాగ్యనగరంలో వరుణుడి ప్రతాపం ఇంకా కనిపించడం లేదు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భ జలాల పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇప్పుడు వరుణుడి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరాన్ని వరుణుడు కరుణించడం లేదు. గత కొన్ని రోజులుగా మేఘావృతమైనటువంటి వాతావరణం తప్ప వర్షాలైతే కురవడం లేదు. అడపాదడపా చిన్న చిన్న జల్లులు తప్ప పెద్దగా ఆశించిన స్థాయిలో అయితే వర్షపాతం నమోదవ్వడం లేదు. గత ఏడాది కూడా హైదరాబాద్ నగరంలో లోటు వర్షపాతమే నమోదైంది. ఈసారి జూన్ మాసంలో కూడా నగరంలో లోటు వర్షపాతమే ఉంది. గత ఏడాదితో పోల్చి చూసుకుంటే గత సంవత్సరంలో హైదరాబాద్లో 78%, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 66%, రంగారెడ్డి జిల్లాలో 47% లోటు వర్షపాతం ఉంది. ఈ ఏడాది హైదరాబాద్లో చూసుకుంటే 17%, మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 46% లోటు ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాలో ఈ రెండు జిల్లాలతో పోల్చుకుంటే కాస్త అధికంగానే వర్షపాతం నమోదైంది. 2% అధిక వర్షపాతం ఈ జిల్లాలో నమోదైంది. అయితే ఇప్పుడు సాధారణంగా పల్లెల్లో అయితే వర్షం కోసము వేచి చూస్తూ ఉంటారు. రైతులంతా వ్యవసాయం చేయాలంటే వర్షము కీలకం కాబట్టి వేచి చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూడా నగరవాసులంతా వర్షం కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలు ఎండిపోవడమే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ హైరైజ్ బిల్డింగ్స్ ఏర్పడుతున్నాయి. ఇష్టారీతిన భవనాలు కడుతున్నారు, ఇష్టారీతిన బోర్లు వేసేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయాయి. ఇప్పుడు వర్షం కురిస్తేనైనా కొంతమేర భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుందని వర్షం కోసం నగరవాసులంతా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ప్రస్తుతం ఏ విధంగా నగరంలో సిచ్యువేషన్ ఉందంటే తాగునీటి కోసం కూడా ట్యాంకర్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా నెలకొంది. వర్షాకాలంలో కూడా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడిని నగరం ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే వర్షం వస్తేనైనా కొంతమేర భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీళ్లు వస్తాయనే ఆశతో అయితే నగరవాసులు ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వర్షం అయితే పడడం లేదు. ఇప్పటికే ఈసారి ఎల్నినో ప్రభావం ఉంది. జూన్ మాసంలో అయితే లోటు వర్షపాతమే నమోదైంది. ఇంకా జూలై మాసానికి సంబంధించి వాతావరణ శాఖ వెల్లడించిన నివేదికలో కూడా జూలై మాసంలో కూడా లోటు వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా నివేదికలో వెల్లడైంది. దీంతో పాటు అంటే ఇప్పుడంటే ప్రస్తుతం అల్పపీడన ప్రభావం, ఋతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో కూడా వర్షాలు పడుతున్నాయి. కానీ రానున్న కాలంలో అయితే ఉష్ణ తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అందుకే జూలై మాసాన్ని వేడి నెలగా కూడా ఈ నివేదికలో ప్రకటించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి నగరవాసులకు నిరాశ మిగులుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా నగరవాసులు ఒక అవగాహనతోటి ఇంటింటికి ఇంకుడు గుంతలను నిర్మించుకొని వర్షపు నీటిని ఒడిసి పట్టుకుంటే గనక ఇటువంటి ఏవైతే ఈ ఎల్నినో సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా నీటి కరువు లేకుండా కొంతమేర నీరు లభ్యత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా నగరవాసులు మేల్కోవాలి. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే నీటిని వృధా చేయకుండా నీటిని ఆదా చేసే మార్గాల వైపు అడుగులు వేయాలి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ లోని ఫ్లైఓవర్ భద్రతపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. నగరంలోని ఫ్లైఓవర్ భద్రతపై జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిత్యం లక్షలాది వాహనాలతో బిజీగా ఉండే ఫ్లైఓవర్లు ఎంతవరకు పటిష్టంగా ఉన్నాయో తెలుసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. వంతెనలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అత్యాధునిక నాన్ డిస్క్రిప్టివ్ టెస్టింగ్ సాంకేతికతతో హైదరాబాద్ లోని 24 ప్రధాన వంతెనలపై సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రోడ్లు, కొత్త ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న జీహెచ్ఎంసీ ఇప్పుడు దశాబ్దాల కాలం నాటి ఫ్లైఓవర్లను కూడా తిరిగి పునరుద్ధరణ చేయాలని కూడా భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. నగరంలోని ముఖ్యమైన ఫ్లైఓవర్లు, అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే ఫ్లైఓవర్లు ఏవైతే ఉంటాయో వాటిలో 24 ఫ్లైఓవర్లని, అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు భద్రతను అంచనా వేయాలని కూడా కమిషనర్ అయితే నిర్ణయించారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం కూడా
ఒక భారీ ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టింది. వంతెనలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాటి బలాన్ని అదేవిధంగా లోపాలను కూడా ఖచ్చితంగా అంచనా వేయడానికి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ పద్ధతులను అయితే ఉపయోగించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీ సేవలను కూడా వినియోగించుకోనున్నారు. ఈ పరీక్షల్లో ప్రధానంగా 2 ఆధునిక ప్రక్రియలను అయితే వాడుతున్నారు. ఒకటేమో యూపీవీ, మరొకటి ఆర్హెచ్డి. యూపీవీ అంటే అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్టింగ్. ఇదైతే బ్రిడ్జ్ల కాంక్రీట్ అంతర్గత సాంద్రతను అదేవిధంగా నాణ్యతను పరీక్షించడానికి ఈ అల్ట్రాసోనిక్ తరంగాలను అయితే పంపిస్తారు. మొత్తంగా 3930 పాయింట్ల దగ్గర ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా మరొకటి ఆర్హెచ్టి అంటే రీబౌండ్ హ్యామర్ టెస్టింగ్. దీని ద్వారా కాంక్రీట్ లోపల ఉపరితల గట్టిదనాన్ని అయితే అంచనా వేస్తారు. ఇందుకోసం 790 పాయింట్ల దగ్గర అయితే పరీక్షలు జరుపుతారు. దీనితో పాటు గడ్డలలో ఏర్పడే ఖాళీలు, దెబ్బతిన్న బేరింగ్ ప్రాంతాలు, పాడైన ఎక్స్పాన్షన్ జాయింట్లను అదేవిధంగా ఈ పియర్ క్యాప్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపాలు ఏమైతే ఉన్నట్లయితే కూడా వాటిని గుర్తిస్తారు. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న వంతెనలపై అయితే పరీక్షలు జరగనున్నాయి. అందులో ప్యారడైజ్ ప్యాటర్న్ ఒకటి, అదేవిధంగా పరడ్గాం, బేగంపేట ఎయిర్పోర్ట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, తార్నాక, నారాయణగూడ ఎక్స్ రోడ్, బషీర్బాగ్, మసాబ్ ట్యాంక్, తెలుగుతల్లి జంక్షన్, లంగర్ హౌస్, అదేవిధంగా లక్కిడి కపుల్, చంద్రాయణగుట్ట, పురాణపూల్, నయాపూల్ తదితర ప్రాంతాలు అయితే గుర్తించారు అధికారులు. అలాగే అండర్ బ్రిడ్జ్లు అయిన చావ్ని, అంటే బస్సు దవాఖానా, ఉప్పుగూడ, లలితాబాగ్, తలాల్ కట్ట, యాకుత్పుర, స్విమ్మింగ్ పూల్ ప్రాంతం, అదేవిధంగా డబీర్పుర, అజంపుర, మల్లక్పేట్ వంతెనల దగ్గర కూడా తనిఖీలు అయితే చేపట్టనున్నారు. ప్రతిరోజు లక్షలాది వాహనాలు ప్రయాణించే ఈ వంతెనలకు ఆధునిక సాంకేతికతో పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చే నివేదికల ఆధారంగా కూడా ప్రతి వంతెనకు ప్రత్యేక పునరుద్ధరణ ప్రణాళిక అయితే రూపొందించనున్నారు. ఈ ప్రాధాన్యత క్రమంలో అయితే పనులు చేపట్టి మరమ్మతులు చేయడం ద్వారా కూడా వంతెనకి జీవితకాలం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇది ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయని, ఎక్కువ రోజులు ఇవి స్ట్రాంగ్గా నిలబడతాయని కూడా అధికారులు తెలుపుతున్నారు. జర్నలిస్ట్ రవితో ప్రియాంక, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. గోషమహల్లోని దరుసలాం ప్రధాన రోడ్డు నాలా పనులు గత 2 నెలలుగా నత్తనడకన నడుస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నాలా దగ్గర బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికులు, వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ తన చేతిలో పెట్టుకుని నగరంలోని సమస్యలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. అధికారులు స్పందించి నాలా పనులు పూర్తి చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని గోషమహల్ బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు నివసించే ప్రాంతం లోపల ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడు కూడా నివసించే ప్రాంతం లోపల గోషమహల్ నియోజకవర్గంలో చూస్తే ప్రజల జీవనం అనేది అగమ్య గోచరమైన పరిస్థితి ఉన్నది. మేము ఒక్క నాల ఇక్కడ వ్యాపారస్తులందరి విజ్ఞప్తి మేరకు ఈ నాలనొక్క మా కార్యకర్తలు, మా నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులంతా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నాలను సరిచేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మిగిలిన పని ఉన్నదో ఈరోజు నడుస్తున్నది నత్తనడకని నడుస్తూ ఉన్నది. డిపార్ట్మెంట్ మధ్యన కోఆర్డినేషన్ లేదు, కోఆర్డినేషన్ తగ్గిపోయింది. ఒక్కరు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి పని స్టార్ట్ చేస్తే కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని ఆఫ్ చేస్తున్నారు. అదేవిధంగా వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి ఇక్కడున్న వ్యాపారస్తులను నానా బూతులు తిట్టుకుంటా పార్టీ సీనియర్ నాయకుడిని, ఇక్కడ స్థానిక బిజినెస్ మ్యాన్ కూడా నేను. ఇక్కడ వ్యాపారులు అంతా చాలా తీవ్రంగా నష్టపోతారు. 2 months నుంచి ఒక్కొక్క వ్యాపారానికి కిరాయి 1 lakh ఉంది. వ్యాపారులు జిఎస్టీ కడతారు, సెల్ ట్యాక్స్ కడతారు, మున్సిపల్ ట్యాక్స్ కడతారు, అన్ని కడతారు. వాళ్ళందరికి ఎంత ఇబ్బంది అవుతుందో అంత ఇబ్బంది. ఒక్క అధికారి వచ్చి చూస్తలేరండి. ఇక్కడ ఎంత అధ్వానం అంటే అంత అధ్వానం. స్టేట్ గవర్నమెంట్ ఫండ్ 8 crores వేస్తే మంత్రి రాడా, మంత్రి వచ్చి విజిట్ చేసి కూడా అంత అన్యాయమా? టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మా మంత్రి గారు తలసాని శ్రీనివాస్ గారు 3 సార్లు విజిట్ చేసి వచ్చి చేసిపోయిండు. ఈ ఒక్కసారి మంత్రి కాలేడు. ఇక్కడికి స్థానిక కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడు, అతను కూడా వచ్చి చూసిపోలేడు. అంత అన్యాయమా కాంగ్రెస్ పార్టీది? ఈ పార్టీ తొందరగా చర్యలు తీసుకొని ఎవరో డిమాండ్ చేసి జిహెచ్ఎంసీ అధికారులు ఎందరో స్పందించి దీన్ని తొందరగా పూర్తి చేయాలని మాది కోరిక. ఈ నాల కూలడం జరుగుతుంది. మేము ప్రభుత్వ అధికారులకు రిప్రజెంటేషన్ జరుగుతుంది. అంటే ఈ డూప్లికేట్ సిమెంటు, డూప్లికేట్ స్టీలు నాల ఒక్కసారి కడితే 10 సంవత్సరాల దాకా ఉండాలి మినిమం. ఇదేంటి 6 నెలలకు ఒకసారి కూలిపోవడం ఏంది? ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, గవర్నమెంట్ నిర్లక్ష్యం. రేవంత్ రెడ్డి
పట్టించుకోవడం లేదు. ఖాళీ 6 గ్యారెంటీలు అనడమే కానీ ఏం చేయడం ఏం లేదు. స్థానిక ఎమ్మెల్యే అయితే అసలు పట్టించుకోవడం లేదు. ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. అందుకే మా దృష్టికి రావడం వ్యాపారులంతా మా దృష్టికి రావడం జరిగింది. మేము ఈ రోజు మొత్తం పరిశీలించి మా నాగేందర్ అన్న కూడా పరిశీలించి ఆయన దృష్టికి ఇది సీఎం దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వానికి తీసుకెళ్తాం. జల్దీ పనులు చేపట్టకపోతే దీన్ని పెద్ద ఉద్యమంగా గోశాల ఉద్యమిస్తాను కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ధనుంజయ సూర్యనారాయణ అండ్ సన్స్ ఆధ్వర్యంలో నూతన కిసాన్ ఫ్యాషన్ మాల్ ఏర్పాటు చేశారు. ప్రముఖ టాలీవుడ్ సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని బీరంగూడలోని నూతన మాల్ ను ప్రారంభించారు. రామచంద్రపురం ప్రజలకు ఒకే చోట అన్ని రకాల ఆధునిక వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వ్యాపారపరంగా కిసాన్ ఫ్యాషన్ మాల్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. సామాన్య ప్రజలకు అన్ని పండుగలు శుభకార్యాలకు సరిపోయే సరికొత్త కలెక్షన్స్ ను హోల్సేల్ ధరలకే అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాణ్యతతో కూడిన వస్త్రాలను అందించడమే మా ప్రథమ ప్రాధాన్యత అని కిసాన్ ఫ్యాషన్ మాల్ నిర్వాహకులు అన్నారు. ఇన్వైట్ చేసినందుకు నాకు మీరు హోస్ట్స్కి అందరికీ ఒక నమస్కారం. అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి రోజు, ఒక మంచి విషయంకి నేను ఇక్కడికి పిలిచిన సూర్యనారాయణ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ అలాగే మొత్తం ఫ్యామిలీకి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ మీకు కిసాన్ ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్కి. ఇది ఒక బ్యూటిఫుల్ వన్ స్టాప్ డెస్టినేషన్. అండ్ ఇక్కడ మీకు ఏం కావాలంటే మీకు దొరుకుతుంది. మీ అందరు ఫ్యామిలీ మెంబర్స్కి, చిన్న పిల్లలకి, ఓల్డ్ వాళ్ళకి, అందరికీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ మీకు ఒక మంచి ఆప్షన్స్, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫెస్టివిటీస్కి, అలాగే ఒక ఇంపార్టెంట్ ఒకేషన్స్కి, మీకు సెలబ్రేషన్లో కిసాన్ ఫ్యాషన్ మాల్ డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ పార్ట్. అలాగే సార్ ఇందాక చెప్పారు అతిథి దేవోభవ అని. మన మన ట్రెడిషన్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. అండ్ అలాగే ఐ థింక్ కిసాన్ ఫ్యాషన్ మాల్ అండ్ కిసాన్ స్టోర్. కిసాన్ అంటే ప్రారంభంలో కేవలము రైతు బట్టలతోటి ప్రారంభించడం, అందుకే జై జవాన్ జై కిసాన్ మాది. ఆ తర్వాత కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ 2005లో తెలంగాణలో మా క్యాప్షన్ కూడా అప్పుడు తెలంగాణలో డిస్టిక్లలో మొట్టమొదటి షాపింగ్ మాల్ అంటే హైదరాబాద్ తర్వాత ఈ తెలంగాణ అప్పటి 10 జిల్లాలలో మొట్టమొదటి షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్. అప్పుడు వరంగల్లో కూడా లేదు. హైదరాబాద్ తర్వాత వరంగలే కదా జిల్లా, అతిపెద్ద జిల్లా. నాకు 3 అబ్బాయిలు. చిరంజీవి ధన్పాల్ ఉదయ్ కుమార్ మా పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి ధన్పాల్ ప్రణయ్ కుమార్. వీళ్ళిద్దరు కూడా వ్యాపారం చూస్తూ ఉన్నారు. నాన్నగారు 20 సంవత్సరాలు, ఆ తర్వాత నేను ఒక ఫుల్ డెడికేట్గా 25 సంవత్సరాలు. మా బాబు కూడా వచ్చి ఇప్పుడు సుమారు 20 సంవత్సరాలు కావస్తుంది. పెద్ద బాబు ఈ ఫీల్డ్. ఇది మన 3rd జనరేషన్ వాళ్ళతో రన్ అవుతుంది. ఈ బీరగూడలో ఇవాళ 10th జూలై స్టోర్ ఓపెనింగ్ జరుగుతుంది. సో ఇది తాతయ్య గారి నుండి నాన్నగారి ప్రెసిడెంట్ అర్బన్ ఎమ్మెల్యే గారు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే. సో ఆయన తర్వాత మేము, మా బ్రదరు, నేను ఈ సంస్థకు నడపడం జరుగుతుంది. సో ఈ స్టోర్స్ తెలంగాణలో మరి మహారాష్ట్రలో విస్తరించడం జరిగినాయి. హైదరాబాద్లో ఇది మన 2వ స్టోర్. సో ముందు ఇంకా మనకి ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ కిసాన్ ఫ్యాషన్ మాల్ కంప్లీట్గా ఒక వాల్యూ ఫర్ మనీ స్టోర్. వాల్యూ ఫర్ మనీ అన్న హైదరాబాద్ లో పలు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. విద్యార్థి సమస్యల పరిష్కారం కోరుతూ చలో మినిస్టర్ క్వార్టర్స్ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రాష్ట్రంలో కూడా స్కాలర్షిప్ కూడా ₹1 రిలీజ్ చేయలేదు. మరోపక్క 27 ప్రభుత్వ పథకాలను తగ్గిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించడం జరిగింది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు, వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వామపక్ష విద్యార్థి అన్ని సంఘాలన్నీ కూడా చేసినటువంటి ఉద్యమాలు డిమాండ్లు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం వెంటనే సహకరించాలి. డిమాండ్లు సాధించేంత వరకు కూడా ఈ యొక్క మూమెంట్ కొనసాగాలని కోరుతున్నాం. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి కాంగ్రెస్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు సరైన సమయానికి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కార్పొరేట్ ఛార్జీలు విడుదల చేయడం వల్ల ఈ రోజు ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉంది. వ్యాపకంగా ఈ యొక్క నిరసనలు కొనసాగుతాయి. ముఖ్యమంత్రి మీ ప్రభుత్వానికి మీ విధానాలకు ఆటంకం విద్యార్థి సంఘంగా మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణమే విద్యార్థులకు స్కాలర్షిప్లు నాణ్యతమైన విద్యా బోధన ఈ తెలంగాణ రాష్ట్రంలో అందించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తాను డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారం వచ్చి 2 సంవత్సరాలు కావచ్చున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్య పరిష్కరించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ